తో పాటు విదేశీ పెట్టుబడులు ఏంటి ఇక్కడ 191 నూతన ఆర్థిక సంస్కరణలు విదేశీ పెట్టుబడులకు అనేక విధానపరమైన అడ్డంకులను తొలగించాయి. అధిక ప్రాధాన్యత కలిగిన భారీ పరిశ్రమల్లో వాటి ఈక్విటీలో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లభించింది. సరళీకరణ వల్ల చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి పరిమితిని పెంచాయి. అదేవిధంగా నామమాత్ర విధానాలతో విదేశీ పెట్టుబడులను కూడా అనుమతించాయి. ఏంటి మీకు గత క్లాసులో చెప్పను, 1991 పారిశ్రామిక విధానానికంటే ముందు విదేశీ పెట్టుబడులకి మన దేశంలో పెద్దగా అనుమతి లేదు, కఠిన నియమ నిబంధన ఉండేది. విదేశాల నుంచి వాటాలు మనం తీసుకోవాల్సి, విదేశీ వస్తువులకు వాటాలు ఇవ్వడానికి కూడా కఠిన నియమ నిబంధనలు ఉండేవి. కానీ 91 పారిశ్రామిక విధానంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టడం వల్ల 19 పారిశ్రామిక విధానంలో ఈ యొక్క సరళీకృత ఆర్థిక విధానం అంటే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల విదేశీ పెట్టుబడులకు ఉన్న అడ్డంకులను తొలగించారు సార్, సరళీకరించారు. ఏం చేశారు అంటే మన దేశానికి అధిక ప్రాధాన్యత కలిగిన భారీ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటిలో 51% వరకు విదేశీ వాటాలను మనం అనుమతించవచ్చు. అంటే ఏం చేయొచ్చు ఇప్పుడు మనం అంటే ఒక 100 కోట్ల రూపాయల పెట్టుబడితో మంచి దేశానికి ప్రాధాన్యత కలిగిన ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే అందులో ఒక 100 కోట్లు పెట్టుబడి పెడితే 51 కోట్ల వరకు మనం ఏం చేయొచ్చు, విదేశీ పెట్టుబడిని మన దేశంలోకి ఆ యొక్క సంస్థలోకి ఆహ్వానించుకోవచ్చు. అంతకుముందు కఠిన నిబంధనలు ఉండేవి, అంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించే వాళ్ళం కాదు. ఎందుకంటే విదేశాలు వచ్చి పెట్టుబడులు పెడితే మన దేశ యొక్క పరిశ్రమ మీద ఆధిపత్యం పెరిగి మళ్ళీ వలస విధానం పెరుగుతుందేమో. అంతమందిలో బ్రిటిష్ ఏం చేశారు, వ్యాపార పరంగా వచ్చి మన దేశానికి దాదాపు 500-600 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి మన సంపదను దోచుకున్నారు. సో అలాంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో స్వాతంత్రం తర్వాత మనం ఏం చేసినామంటే విదేశీ పెట్టుబడులను మన దేశంలోకి ఆహ్వానించలేదన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మన దేశంలో మరి మూలధన కొరత, పెట్టుబడి కొరత ఇవన్నీ ఉండటం వల్ల మరి దేశం అభివృద్ధి జరగాలంటే మరి మూలధన పెట్టుబడుల అవసరాన్ని గుర్తించి 91 పారిశ్రామిక విధానంలో ఏం చేశారు అంటే మనం విదేశీ పెట్టుబడిని ఆకర్షించుకోవచ్చు. మన యొక్క పరిశ్రమల్లో వాళ్ళు వాటాలు పెట్టుకునే విధంగా కొంత మార్పులు చేశారు, సరళీకరించారు. కాబట్టి దీంతో ఏమైందంటే మన యొక్క దేశ భారీ పరిశ్రమలో 51% వరకు విదేశీ ప్రత్యక్షంగా పెట్టుబడులను అనుమతించడం జరిగింది. సో అంటే ఇది సరళీకరణ విధానం ఏంది, సడలించారనమాట. మార్పులు అంటే నిబంధనలు ఏం చేశారు, మార్పులు చేశారు. నిబంధనల్లో కొంత స్వేచ్ఛాయుత విధానాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమ అంటే వాటి యొక్క పెట్టుబడి పరిమితిని కూడా పెంచింది. అంటే మనం చెప్పుకున్నాం రకరకాలు ఉన్నాయి, చిన్న తరహా మెగా పరిశ్రమ అని, చిన్న తరహా పరిశ్రమ, కుటీర పరిశ్రమ, వాటి యొక్క పెట్టుబడి పరిమితి కూడా తక్కువ ఉండేది, వాటిని పెంచడం జరిగింది. అదేవిధంగా నామమాత్ర విధానాలతో విదేశీ పెట్టుబడులను అనుమతించాయి. అంటే నియమ నిబంధనలు అనేది చాలా తేలిగ్గా చేశారన్నమాట, సరళంగా చేశారు. అంటే ఈజీగా చాలా నియమ నిబంధనలు లేకుండా విదేశీ పెట్టుబడులని మన దేశంలోకి అనుమతించేలాగా చట్టాలు చేయడం జరిగింది. దీంతో ఏమైంది, మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చింది. విదేశీ పెట్టుబడులు మన దేశం రావడం వల్ల నూతన పరిశ్రమలు ఏర్పాటు జరిగింది. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ఏమవుతుంది, ప్రజల యొక్క ఆదాయాలు పెరిగి జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. అంటే మనం ఏదైతే ఆర్థిక సంస్కరణ లక్ష్యాలు అనుకున్నా అవి సాధించగలుగుతాం వీటి వల్ల అనే ఉద్దేశంతో ఈ యొక్క విదేశీ పెట్టుబడిని కూడా అనుమతించడం జరిగింది. ఇదొక అంశము. దీని తర్వాత విదేశీ సాంకేతిక పరిజ్ఞానము ఏంటి, ముఖ్యంగా భారతదేశ పారిశ్రామిక రంగంలో అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల విషయంలో విదేశీ సాంకేతిక నిపుణులు నియమించడానికి అనుమతులు అవసరము లేదు. సాంకేతిక అరువుకు స్వతంత్ర సాంకేతిక అభివృద్ధి పరీక్షకు అనుమతి పొందవలసిన అవసరం లేదు. ఏంటి, గతంలో అంటే 91 సంవత్సరాల కంటే ముందు ఈ యొక్క సరళీకృత ఆర్థిక విధానాల కంటే ముందు మన భారతదేశంలోకి, మన పరిశ్రమలోకి విదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని అంటే యంత్ర పరికరాలని దిగుమతి చేసుకోవాలన్నా కానీ, అదేవిధంగా ఈ యొక్క పరిశ్రమల్లో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు అంటే శ్రామికులు ఏదైతే ఉన్నారో వాళ్ళని నియమించుకోవాలన్నా కానీ ఇంత ముందులో అనుమతులు అవసరము. ప్రభుత్వాన్ని యొక్క అనుమతులు MRTP చట్టం ప్రకారం అది రద్దు చేశారు. సో దాంతో ఏమైతుంది, సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు మనం ఇతర దేశాల నుంచి, అభివృద్ధి చెందిన దేశాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఏదైనా సరే నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు ఉంటే మన దేశంలోకి వాళ్ళని ఈ యొక్క పరిశ్రమలో పని చేయడానికి, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం యొక్క అనుమతులు అవసరం లేదు. అదేవిధంగా
స్వతంత్రంగా ఒక పారిశ్రామిక వ్యవస్థ, ఒక పారిశ్రామిక సంస్థ స్వతంత్రంగా పరిశోధనలకి తర్వాత అభివృద్ధి కోసం ఏదైనా పరీక్షలు జరిపితే వాటికి కూడా అనుమతి పొందవలసిన అవసరం లేదు. మన దేశంలో చాలా సంస్థలు ఇప్పుడు స్వతంత్రంగా అనేక రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాయి. సో అది నామమాత్ర అనుమతితోనే ప్రభుత్వానికి సంబంధించి. సో దానివల్ల ఏమైంది, నవకల్పనలు కానీ కొత్త ఆలోచనలు కానీ కొత్త పద్ధతులు వస్తే వాటిని పారిశ్రామికంగా ఉపయోగించి తక్కువ వ్యయంతో నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. సో కాబట్టి ఇట్లా విదేశీ పెట్టుబడులతో పాటు విదేశీ సాంకేతికతను కూడా మన దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి లేదా వాళ్ళని నియమించుకోవడానికి మరి ప్రభుత్వ అనుమతులు లేకుండానే మరి అవకాశం కల్పించింది. అంటే దీని సరళీకరణే కదా, నిబంధనలు గట్టి నుండి ఆ కఠిన నిబంధనలు వచ్చేలా చేసినట్టు సడలించారు, అంటే స్వేచ్ఛగా వచ్చే అవకాశం కల్పించారు అనమాట. కాబట్టి ఇది మనకి ఇదొక అంశము. కాబట్టి విదేశీ పెట్టుబడులు రావచ్చు, విదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం దిగుమతి చేసుకునే అవకాశం కల్పించింది. ఇట్లా మనకి మన దేశంలో మరి ఈ యొక్క సరళీకరణ విధానాలు అనేవి పారిశ్రామిక రంగానికి మంచి ఊపుని కల్పించి అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా మరి పారిశ్రామిక రంగం పాఠ్యాంశం నుంచి ఆర్థిక సంస్కరణలో మరి ప్రైవేటీకరణలో ఒక భాగమైన పెట్టుబడుల ఉపశమనం ఏంటంటే మనం తెలుసుకుందాం. సో గత క్లాస్లో మనం సరళీకృత ఆర్థిక విధానాలు ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటో లక్షణాలు తెలుసుకుందాం మనం. ఇప్పుడు ప్రైవేటీకరణ అంటే ఏంది, మరి ప్రైవేటీకరణలో ఒక భాగమైన పెట్టుబడుల ఉపశమన, దాని యొక్క అనుకూల ఏంటి ప్రతికూల అంశాలు ఏంటి మనం ఇప్పటి క్లాస్లో తెలుసుకుందాం. ప్రైవేటీకరణ, ముందుగా ప్రైవేటీకరణ అంటే ఏందో మనం తెలుసుకుందాం. ఏంటి ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పాదక కార్యకలాపాలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసే ప్రక్రియనే మనం ప్రైవేటీకరణ అంటాం. మనకి ఎగ్జామ్లో ఒకసారి 2 మార్క్స్ అడిగే అవకాశం ఉంటుంది. ప్రైవేటీకరణ అంటాడు. అప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పాదక కార్యకలాపాలను, ఉత్పాదక అంటే ఉత్పత్తి చేసే సంస్థల యొక్క కార్యకలాపాలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసే ప్రక్రియనే మనం ప్రైవేటీకరణ అంటాం అనమాట. అయితే ఇది పాక్షికంగా ఉండొచ్చు లేదా పూర్తిగా కూడా ఉండొచ్చు అనమాట. ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని కొంత భాగమైన ప్రైవేట్ రంగానికి బదిలీ చేయొచ్చు, లేదా పూర్తిగా కానీ బదిలీ చేసే ప్రక్రియను మనం ప్రైవేటీకరణలో భాగంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా మనం చెప్పుకున్న గత క్లాస్ ఎల్పిజి నమూనాలో 2వ అంశం. ఎల్ అంటే లిబరలైజేషన్, అంటే సరళీకృత ఆర్థిక విధానాలు, అది అయిపోయింది గత క్లాస్లో. పి అంటే ప్రైవేటైజేషన్, ఎల్పిజి, పి అంటే ప్రైవేటైజేషన్. సో కాబట్టి ఇది అయితే ఈ ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వ రంగానికి ఏదైతే మనం పారిశ్రామిక విధానాలకు కేటాయించారో పరిశ్రమల సంఖ్య 17, వాటిని 8 తగ్గించడం జరిగింది. అంటే మిగతా వాటిని ఏం చేశారు, ప్రైవేట్ రంగానికి బదిలీ చేశారు. అదేవిధంగా ప్రైవేటీకరణ చర్యలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా చేశాయన్నమాట. ఏం చేయడం వల్ల ఇప్పుడు అంటే ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పాదక కార్యక్రమం ప్రైవేట్ రంగానికి అప్పగించడం వల్ల ప్రైవేటీకరణ జరిగి దాంట్లో ఏంది, ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈ యొక్క పారిశ్రామిక రంగంలో. అదేవిధంగా సేవ యొక్క నాణ్యతను మెరుగుపరిచాయి. అంటే ఉత్పత్తి యొక్క నాణ్యత, అంటే వస్తు సేవల నాణ్యత కూడా మెరుగుపడ్డాయి. అదేవిధంగా వనరులు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కూడా దారితీసింది ఈ యొక్క ప్రైవేటీకరణ. సో కాబట్టి ప్రైవేటీకరణ కూడా ఆర్థిక సంస్కరణలో ఒక భాగంగా ఉంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మనం. అయితే మరి ఈ ప్రైవేటీకరణ చర్యల్లో భాగంగా ఈ మన భారతదేశంలో ఎలాంటి చర్యలు చేపట్టారు ప్రైవేటీకరణ కోసం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో భారతదేశంలో ప్రవేశపెట్టిన మరి వివిధ ప్రైవేటీకరణ చర్యలు ఎట్లా ప్రవేశపెట్టారు, ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్యకలాపాల్లో, సో అనేది ఇప్పుడు మనం చూద్దాం. అందులో ఫస్ట్ వన్, ప్రభుత్వ రంగ యూనిట్ల యాజమాన్యాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ప్రైవేటు చేతులకు బదిలీ చేయడం ద్వారా మరి ఈ యొక్క ప్రైవేటీకరణ సాధ్యమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఇక్కడ ప్రైవేటీకరణ అంటే చెప్పుకున్నాం, ఉత్పాదక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పాదక కార్యకలాపాలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేస్తున్నాం. ఎట్లా బదిలీ చేశారు అది ఫస్ట్ పాయింట్లో అంటే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో నడిచే ఏదైతే యూనిట్లు ఉన్నాయో సంస్థలు, వాటి యాజమాన్యాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా
ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయడము. ఏంటి పూర్తిగా అంటే 100 కోట్ల పెట్టుబడి ఉంటే ఆ 100 కోట్ల పూర్తిగా ప్రైవేట్ రంగానికి అమ్మివేయడం, వాటికి అప్పగించడం. పాక్షికంగా అంటే ప్రైవేట్ రంగానికి అప్పగించి దాని మీద కొద్దిగా నియంత్రణాధికారం అనేది ఎవరికి, ప్రభుత్వ చేతిలో ఉండే విధంగా చూసుకోవడం. అంటే కొన్నిటినేమో పూర్తిగా వదిలివేశారు ప్రైవేట్ రంగానికి, ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని. కొన్ని సంస్థలనేమో పాక్షికంగా అంటే కొద్దిపాటి నియంత్రణను ప్రైవేట్ రంగానికి అప్పగించడం అనేది జరిగింది అనమాట. సో ఇది ఒక అంశము మన దేశంలో. కాబట్టి ప్రైవేటీకరణ ఎట్లా జరిగిందంటే, నెంబర్ 1 పూర్తిగా యాజమాన్యాన్ని అప్పగించడం ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ రంగ సంస్థల్లో, లేదా కొద్దిపాటి యాజమాన్యాన్ని బదిలీ చేయడం ప్రైవేట్ వ్యక్తులకి. ఇట్లా ఒక అంశము. ఇంకా రెండో అంశము పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ నియంత్రణను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం. ఏంటి పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంటి అంటే, ప్రభుత్వ రంగం ఏదైతే కనుక ఉత్పాదక సంస్థలని, పారిశ్రామిక సంస్థలని ఏర్పాటు చేసిందో అందులో పెట్టిన పెట్టుబడిని కూడా ఉపసంహరించుకుంది. ఉపసంహరించుకున్నది ఏంటి, వెనక్కి లాక్కుంది. అంటే దేని ద్వారా అంటే దాని యొక్క వాటాలని ప్రైవేటు వ్యక్తులకి అమ్మివేయడం ద్వారా. అంటే తమ పెట్టుబడులు మొత్తం కూడా చేసింది, అమ్మివేసింది ఈక్విటీ రూపంలోనూ ఏదైతేనేమి. సో దానివల్ల ఏమైంది, ఉపసంహరించుకుందంటే దాన్ని వెనక్కి తీసుకుంది, దాని డబ్బుల్ని, పెట్టుబడుల్ని తాము ఆ యొక్క పారిశ్రామిక సంస్థలో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకుంది వాటాల రూపంలోనూ అమ్మివేయడం ద్వారాను. సో ఇట్లా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగం యొక్క నియంత్రణను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం జరిగింది. అంటే మొత్తం విరమించుకుందంటే ఎవరు ప్రైవేట్ రంగంలో కొన్నారనుకో వాళ్ళకి ఆటోమేటిక్గా యాజమాన్యం పోయినట్టే కదా నియంత్రణ దాని మీద. సో ఇట్లా రెండో అంశము. ఓకేనా, రెండో అంశము ప్రైవేటీకరణ ఎట్లా జరిగిందంటే, రెండోది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా జరిగింది. మూడోది ప్రభుత్వ రంగానికి ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయడము. ఏం చేశారు ఇప్పుడు, పరిశ్రమలకి కేవలం కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు కేటాయించారు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసుకునే విధంగా. మిగతా ప్రాంతాల్లో ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరిగింది. అంటే కొన్ని ప్రభుత్వ రంగానికి కేటాయించిన ప్రాంతంలో తప్ప మిగతా ప్రాంతాల్లో మొత్తంలో ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ రంగము తమ యొక్క ఉత్పాదక కార్యకలాపాన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారు. ఇది ఒక అంశము. ఇంకా నాలుగో అంశము ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా అమ్మివేయడము. ఫ్రాంచైజింగ్ అంటే కొనటం ప్రైవేట్ వ్యక్తులు, లేదా కాంట్రాక్టు మరియు లీజింగ్ ద్వారా వీటి నిర్వహణను ప్రైవేట్ రంగానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఏం చేశారు, 1, 3, 4 అంటే ప్రైవేటీకరణలో భాగంగా నాలుగో అంశం ఏంటి, ఇంకెట్లా ప్రైవేటీకరణ చేశారు అంటే, ఏదైతే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఉత్పాదక సంస్థలు ఉన్నాయో పరిశ్రమలు, వాటిని పూర్తిగా అమ్మివేయడం ప్రైవేట్ రంగానికి, ప్రైవేట్ సంస్థలకి, ప్రైవేట్ పెట్టుబడిదారులకి. లేదా కాంట్రాక్ట్ అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక ఒప్పందం ప్రకారము ఆ పరిశ్రమని నిర్వహించుకునే అధికారము ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం, అదని కాంట్రాక్ట్ అంటాం. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది, ఒక ఏఎన్ఏ సంస్థ. ఈ ఏఎన్ఏ సంస్థని ప్రైవేట్ వ్యక్తులకు ఒక 10 సంవత్సరాల పాటు ఏంటి కాంట్రాక్ట్ పద్ధతిన సంవత్సరానికి ఎంత దాని యొక్క లాభాలు మాకు పంచాలని చెప్పేసి ఒప్పందం చేసుకుంటాం ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వ రంగం. ఇట్లా ఒప్పందం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క పరిశ్రమని వాటికి ఒప్పంద ప్రాతిపదికగా ప్రైవేట్ రంగానికి ఇచ్చివేయడం అనమాట. లేదా లీజింగ్ అంటే ఏంది అంటే యాజమాన్య నియంత్రణ కోల్పోకుండా అద్దెకి ఇవ్వడం అనమాట. ఆ సంస్థల్ని అద్దెకి ఇచ్చేయడం, ఇంత సంవత్సరానికి ఎంత దాని అద్దెని ఇవ్వడం అనమాట. ఇట్లా అంటే పూర్తిగా ఫ్రాంచైజింగ్ లేదా కాంట్రాక్ట్ మరియు లీజింగ్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల యొక్క యాజమాన్యం ఏర్పడిన ఏదైతే ఉన్నాయో సంస్థలు, ఉత్పాదక సంస్థలు, వాటిని ఇట్లా ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రైవేటీకరణ జరిగింది, ఒక అంశము. ఐదో అంశము ప్రభుత్వ రంగ పరిధిని పరిమితం చేయటము. ఏంటి, ఇంకా ప్రభుత్వ రంగాన్ని తగ్గించడం ఉత్పాదక సంస్థల్లో. అంటే క్రమంగా ఎన్నిటి ద్వారా తగ్గించుకుంటూ ఉత్పాదక సంస్థలు ప్రైవేట్ రంగం యొక్క పాత్రను పెంచే విధంగా కూడా ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇట్లా మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రైవేటీకరణ అనేది ఇట్లా కొంతగా అంటే పూర్తిగా అమ్మివేయడం ద్వారా కానీ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కానీ, లేదా లీజింగ్ ద్వారా కానీ ఇట్లా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం అనేది ప్రధానంగా జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అయితే మరి ఇట్లా ప్రైవేటీకరణ జరగడం వల్ల మన దేశంలో ఈ ప్రైవేటీకరణ గల కారణాలు ఏంటి, అసలుకి దీని యొక్క ప్రైవేటీకరణ వల్ల మనకి ఏమైనా అనుకూలమైన ఫలితాలు వచ్చినాయా అనేది చూసినట్టయితే, అందులో భాగంగా ఒకటి
ఏంటంటే ప్రభుత్వ భారాన్ని తగ్గించడం జరిగింది. ఏంటి ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశంలో పారిశ్రామిక వృద్ధికి ఆధారాన్ని సృష్టించినాయి. ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చిన కొత్తలో కూడా మొత్తం కూడా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత పెంచుతూ మరి సమాజ స్థాపించాలి. కాబట్టి ప్రభుత్వం యొక్క అవసరాన్ని గుర్తించి మొదటిసారిగా ప్రభుత్వ రంగ యాజమాన్యంలోనే మ్యాక్సిమం సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏమైంది, పరిశ్రమలు అభివృద్ధికి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ తోడ్పడింది. అయినప్పటికీ ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఆలస్యము, ఉత్పత్తి వ్యయం పెరగడము మరియు అనేక ప్రభుత్వ రంగ సంస్థల నిరంతరం నష్టాలు చూసినాయి. ఏం జరిగింది ఇక్కడ అంటే మనకి ఏదైతే గనక ప్రభుత్వ రంగము ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందో ప్రజల సంక్షేమ దృష్ట్యా అనేది జరిగింది. కానీ దానికి భిన్నంగా ఏమైందంటే ఆ ప్రాజెక్టులు కొద్దిగా లేట్ కావడము, పెట్టుబడులు ఎక్కువ కావడము, ఉత్పత్తి వ్యయం పెరగడము, తర్వాత ఇంకా బంధుప్రీతో తర్వాత అవినీతి వల్ల ఆ యొక్క సంస్థలు ఏమైతున్నాయి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలతో చవిచూసినాయి. అంటే బాధ్యత లేకపోవడం అంటే వల్ల. దీంతో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కార్మిక ప్రయోజనాలను పరిరక్షించడం మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే అందులో ప్రభుత్వ రంగంలో పనిచేసే శ్రామికులకి ఏంటి, ఇక్కడ నష్టాలతో పని లేదు, లాభాలతో పని లేదు. కాబట్టి అది నియమిత వేతనంతో పనిచేస్తుంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడే విధంగానే ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసినాయి. కానీ ఈ ఉత్పత్తి పెంచుకుని నష్టాలు పూడ్చుకుందాం, మరి ప్రభుత్వ సంస్థల్ని ఆధునికపరుద్దాం అనే ఆలోచనకి రాలేదు. సో దీంతో ఏమైంది, చాలా నష్టాన్ని చూడటంతో జరగడంతో ప్రభుత్వము ఆ యొక్క సంస్థలను నడపలేని పరిస్థితిలో ఉందన్నమాట. దాంతో ఏం చేసిందంటే ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ అనుసరించింది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి బాధ్యత అనేది కొంత, ప్రభుత్వ రంగ బాధ్యత కంటే ప్రైవేట్ రంగంలో బాధ్యత కొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏం చేసి ప్రైవేటీకరణ ప్రభుత్వం యొక్క భారాన్ని మరియు వనరులపై ఒత్తిడిని తగ్గించింది. అంటే ఏం చేసింది ఇక్కడ, సో ఇట్లా నష్టాలతో ఉన్నాయి, బాధ్యతారహితంగా ఉంది, అవినీతి ఉంది. సో ఇట్లా కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం ఈ యొక్క సంస్థను స్థాపించినటువంటి ఉద్దేశంతో వీటన్నింటినీ ప్రైవేటీకరణ వైపు తీసుకుపోవడంతో ప్రభుత్వం యొక్క భారం అనేది కొంత తగ్గడం జరిగింది. సో ఇదొక అంశము. ఇంకా రెండో అంశము సమర్థతను మరియు పారదర్శకతను పెంచడము. ఏంటి ఇక్కడ ప్రైవేటీకరణ ఏం చేసింది, ఇంకొక అంశము అసమర్థ నిర్వహణ, పారదర్శకత లేకపోవడము మరియు అవినీతి పద్ధతుల కారణంగా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోయినాయి. పేలవైన పారిశ్రామిక సంబంధాలు మరియు అధిక సిబ్బంది ఉత్పత్తిని తగ్గించి ఈ సంస్థలు నష్టాన్ని కలిగించాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రైవేటీకరణ అనుసరించారు. ఏంటి అసమర్థ నిర్వహణ అంటే దీన్ని నైపుణ్యం కలిగిన నిర్వాహకులు లేకపోవడం, పారదర్శకత అంటే దాపరికం లేకపోవడము, పారదర్శకత లేకపోవడం అంటే నిబంధనలు కానీ లేకపోతే కనుక ప్రభుత్వం ఆచరించే అక్కడ కార్యకలాపాలు కానీ అవన్నీ కూడా ఎట్లా అంటే సరిగ్గా లేకపోవడం వల్ల. అదేవిధంగా అవినీతి పద్ధతులు, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటి, ఈ యొక్క అధికారులు సరైన నిర్వహణ లేకపోవడంతో వాళ్ళ యొక్క ఆ యొక్క ఉద్యోగుల అవినీతి కారణంగా సంస్థలు చాలా నష్టపోయినాయి. అంటే వాళ్ళు లాభం చూసుకున్నారు, ఉద్యోగుల స్వార్థం చూసుకోవడం ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో. దీంతో ఉత్పత్తితో సంబంధం లేకుండా వీళ్ళు పారిశ్రామిక అంటే పేలవైన పారిశ్రామిక సంబంధాలు అంటే శ్రామికులతోనూ ఇటు యాజమాన్యంతో సరైన సంబంధాలు లేకపోవడము, అవసరానికి మించి సిబ్బందిని ఉపయోగించుకోవడము, అది అధిక సిబ్బందిని అంటే దీనివల్ల ఉపాధి శూన్యమైంది. అదే అదనపు శ్రామికులు ఉన్నదానికంటే ఎక్కువ సిబ్బంది నియమించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ చుట్టాలను, వాళ్ళ బంధువులను, వాళ్ళ స్నేహితులను ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలోకి తీసుకోవడం జరిగింది అనమాట, ఒక పద్ధతి లేకుండా. దీంతో శ్రామికులు అంటే అధిక సిబ్బంది పెరిగి ఉత్పత్తి తగ్గిపోయి ఈ సంస్థ నష్టానికి గురి చేసినాయి. సో వీటన్నిటిని మనం బయటపడాలంటే అంటే ప్రైవేటీకరణ ఒకటి మాత్రమే వాళ్ళే సాధ్యమైందని చెప్పేసి ఈ ప్రభుత్వాలు చేసినట్టు ఈ యొక్క ప్రైవేటీకరణ అనుసరించింది. అప్పుడు ప్రైవేటీకరణ ఏం చేస్తారు, అధిక సిబ్బంది తీసుకుంటారా, ఎంతమంది అవసరం అంతమంది తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లాభాల యొక్క ముఖ్య ఉద్దేశ లాభాలు ఉంటాయి. కాబట్టి అసమర్థమైన అధికారులు ఉంటే ఏమంటే తీసేస్తారు. శ్రామికులు అనేది అధిక సమస్య ఉండదు ఇక్కడ. సో కాబట్టి మనం ఈ యొక్క భారాన్ని తగ్గించుకోవాలి, సమర్థతను పెంచాలంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రైవేటీకరణని ప్రోత్సహించడం జరిగింది. ఇంకా మూడో అంశము పెట్టుబడికి అవకాశాలు మెరుగుపరచడము. ఏంటి ఇక్కడ ప్రైవేటు సంస్థలు మూలధన మార్కెట్ వ్యవహారాలను విత్తపరమైన నైపుణ్యం గల వారు పర్యవేక్షిస్తారు. కాబట్టి మంచి రాబడిని తెచ్చిపెట్టుటకు పెట్టుబడులను ఆకర్షించింది. మన దేశంలో అలాగే మనం ఏం చెప్పుకుంటున్నాం, మూలధన సామర్థ్యం పెట్టుబడి తక్కువ అని అంటున్నాం. సో దాంతోపాటు ఇక్కడ ఏమైంది, ప్రైవేట్ సంస్థలకి అప్పగించడం వల్ల ఏమైందంటే ఏదైతే కనుక నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం గల వ్యక్తుల్ని
వాళ్ళు నియమిస్తారు ప్రైవేట్ వ్యక్తులు. ఎందుకని? ఎవరికైతే కనుక విత్తపరమైన నైపుణ్యం ఉంది, అంటే తక్కువ వడ్డీలతో కానీ లేకపోతే కనుక తేలిగ్గా పెట్టుబడుల్ని ఎట్లా ఆకర్షిస్తారో వాళ్ళకి నైపుణ్యం గల వ్యక్తుల్ని నియమించుకోవడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ సెక్టర్ ఏంటది, దానికి ఒక నైపుణ్యం గల వ్యక్తులు ఉండరు. కామన్గా ఒక ఎవరైతే కనుక అధికారంలో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని ఆ యొక్క పదవిలో నియమించడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం రాజకీయాలు ఎట్లా ఉన్నాయో. ఈ రాజకీయాల్లో ఎవరికైతే తమ బంధువులు ఉన్నారో లేదా స్నేహితులు ఉన్నారో అలాంటి వాటికి అవకాశాలు ఇస్తారనమాట. దానివల్ల సామర్థ్యం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పెట్టుబడి అంటే ఉత్పాదక సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ సంస్థలు అట్లుండవు. ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో లేకపోతే కనుక ఎవరికైతే సామర్థ్యం వాళ్ళని నియమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని నియమించడం వల్ల మంచి రాబడి తెచ్చి పెట్టుబడులు పెంచి ఉత్పత్తులు పెంచడానికి అవకాశం ఏర్పరిచింది ఈ యొక్క ప్రైవేటీకరణ. ఇంకా 4వ అంశము మౌలిక సదుపాయాల వృద్ధిని సులభతరం చేయడము. ఏంటి మౌలిక అంటే అవస్థాపన సౌకర్యాలు. అంటే పారిశ్రామిక రంగ అభివృద్ధికి కావాల్సింది ప్రధానమైనది అవస్థాపన సౌకర్యాలు, రోడ్లు కానీ రవాణా సౌకర్యాలు కానీ లేకపోతే విద్యుత్ కానీ లేకపోతే కనుక బ్యాంకింగ్ వ్యవస్థ, ఇలాంటి అవస్థాపన సౌకర్యాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి పరిశ్రమల ప్రైవేటీకరణ అనేది ఆధునిక మార్గాల్లో పారిశ్రామిక రంగ అభివృద్ధికి దారితీసింది. ప్రైవేట్ సంస్థలు పోటీ ఉత్పత్తులను మరియు సేవలను అందించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రారంభించింది. ఏంటి ఇక్కడ ఎప్పుడైతే కనుక ప్రైవేట్ రంగానికి మనం అవకాశాలు కల్పించినమో అనేక ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తిలో మరి మార్పులు సృష్టించడానికి, తర్వాత తమ ఉత్పత్తులు మార్కెట్లో ఇతర సంస్థల కంటే ఎక్కువ అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ మధ్య పోటీ ఏర్పడి వాళ్ళు ఏం చేస్తారంటే సౌకర్యాలను పెంచుకున్నారు. వాళ్ళు అంటే ప్రభుత్వ రంగం కల్పించే సౌకర్యాలతో పాటు వీళ్ళు సొంతగా కొన్ని సౌకర్యాలను అభివృద్ధి చేసుకున్నారు. ఎందుకంటే మార్కెట్లో తమ పోటీ సంస్థలతో పాటు నిలబడాలంటే ఈ యొక్క సంస్థలు మరి వాటి ఇతర సంస్థల వస్తువులకు ధీటుగా నాణ్యతమైన వస్తువులను కానీ లేదా ధరలో తక్కువ విషయం కానీ అందించాల్సిన అవసరం ఏర్పడింది. సో కాబట్టి ఏం చేసింది, ఇక్కడ సౌకర్యాల కల్పన పెరిగింది. వాటి యొక్క పోటీ వల్ల ఆ సంస్థలు తమ యొక్క అవస్థాపన సౌకర్యాన్ని మెరుగుపరుచుకొని మంచి ఉత్పత్తిని అందించడానికి, సేవలు అంటే వినియోగదారులకి మంచిగా సేవలు అందించడానికి అవకాశాన్ని ఇక్కడ కల్పింది. దీనివల్ల వినియోగదారులకు కూడా తక్కువ ధరకి నాణ్యమైన వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఇట్లా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం అనేది వాళ్ళ మధ్య పోటీతత్వాన్ని పెంచి వాళ్ళ ఉత్పత్తిని పెంచుకోవడానికి, వాళ్ళ వ్యవస్థాపన సౌకర్యాన్ని మెరుగుపరచుకోవడానికి, తద్వారా పారిశ్రామిక రంగ అభివృద్ధికి పాటుపడేలా చేసింది ఈ యొక్క ప్రైవేటీకరణ. సో ఇది ఒక అంశము. దీంతో పాటు 5వ అంశము అనవసరమైన ప్రభుత్వ జోక్యాలను తగ్గించడం. ఏంటి అనవసరమైన ప్రభుత్వ జోక్యాలు? ప్రభుత్వ రంగ సంస్థలు ఏం చేస్తారు, ప్రతి ఒక్క మినిస్టరు తప్పనిసరిగా ప్రతి రంగంలో జోక్యం చేసుకుంటాడు. ఏదన్నా వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ లేదా కనుక ఆ యొక్క ఉత్పత్తిలో కానీ ప్రతి ఒక్కరు వేలు పెడతారు. ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ, నాకుంది అధికారం, నాకుంది అని చెప్పేసి. కానీ ప్రైవేట్ రంగంలో అట్లాంటివి ఏంటంటే ప్రైవేటీకరణలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం పారిశ్రామిక విధానాల్లో నూతన సంస్కరణలో భాగంగా మనం LPG నమూనాను అనుసరించడం, లిబరేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్ అని. సో కాబట్టి ఏం చేసింది సరళీకృత విధానాలు, ప్రభుత్వం యొక్క రంగ పాత్రను తగ్గించడం జరిగిందని చెప్పుకున్నాం గత క్లాస్లో మనం. కాబట్టి ఈ ప్రైవేటీకరణ అనేది అనవసరమైన ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించింది. అంటే తద్వారా ప్రైవేటు సంస్థలకు నిర్వహణ మరియు కార్యకలాపాల్లో అంటే యంత్రాలని ఏర్పాటు చేసుకోవడంలో కానీ, ఉద్యోగస్తులు నియమించుకోవడంలో కానీ, స్థలాలను ఎంపిక చేసుకోవడంలో కానీ వాళ్ళకి ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా సొంతగా స్వయం ప్రతిపత్తిగా లభించింది. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక ప్రభుత్వ రంగ సంస్థని ఒక ప్రైవేటు ఉద్యమదారుడు స్వాధీనం చేసుకున్నాడు. సో ఇప్పుడు ఏంటి, అతను ప్రభుత్వంతో సంబంధం లేదు, వాడికి ఇష్టం వచ్చిన సమర్థత కలిగిన ఉద్యోగుల్నే ఎంపిక చేసుకుంటాం తన యొక్క ఉత్పత్తి కార్యకలాపాల్లో. తనకి కావాల్సిన యంత్రాలని, యంత్ర పరికరాలని కొనుగోలు చేసుకుంటాడు తన ఉత్పత్తికి ఏదైతే అవసరం అది. ఏ స్థలంలో కనుక పరిశ్రమ ఏర్పాటు చేస్తే తనకు లాభాలు వస్తే అదే స్థలంలో ఈ యొక్క ప్రైవేట్ ఉత్పత్తిదారుడు సంస్థ నిర్మించుకుంటాడు. కానీ అంత ముందు ఏంది, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేటప్పుడు యంత్రాల విషయంలో అనేక రకాల సంస్థలు ఉంటాయి, యంత్ర పరికరాలు అందించే సంస్థలు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బంధువులు కావచ్చు, లేకపోతే మిత్రులు, వాళ్ళ దగ్గర నుంచి యంత్రాలు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే అధిక లాభాలు వాళ్ళకి అందించే విధంగా కృషి చేయడం కోసం. ఉద్యోగాలు తీసుకున్నట్టుకో ఫోన్ల ద్వారా రికమెండేషన్, పలానాడు వస్తున్న మావాడు ఆ యొక్క ఆ ప్రభుత్వ రంగ సంస్థలు మాది కాబట్టి గవర్నమెంట్ సంబంధించి కాబట్టి నా తరపున నాకు 4గురికి ఉపాధి అవకాశాలు ఏనంటారు. వాటికి సమర్థత ఉందో లేదో తెలియదు. సో అట్లా ఏమైంది, ఇప్పుడు అది ప్రభుత్వ రంగ సంస్థల్లో అలాంటి అవకాశాలు జరిగినాయి.
కాబట్టి నష్టాలతో ఉన్నాయి ఆ యొక్క సంస్థలు. కానీ ఇప్పుడు ఏమైతుంది, ప్రైవేట్ రంగానికి అప్పగించడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ చేసుకుని సమర్థగలిగిన వ్యక్తులు మాత్రమే నియమించుకుంటారు. అంటే అనవసరంగా ప్రభుత్వ జోక్యం అందులో కలగజేసుకోదు. ఎందుకంటే వాళ్ళు అనేక పెట్టుబడులు పెట్టినప్పుడు మరి లాభాలకు నష్టాలు వస్తే ఆ సంస్థ నడుస్తుందా కాదు. కాబట్టి ఏం చేస్తారు, ఏ యంత్ర పరికరాలు ఎక్కడైతే తక్కువకి వస్తే అక్కడే కొటేషన్ చేస్తారు. అదే ప్రభుత్వ రంగ సంస్థ ఏం చేస్తుంది, కమిషన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎవడైతే ఎక్కువ కమిషన్స్ వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్ తెస్తే ఆ యొక్క ఉత్పత్తి పరికరాన్ని తెచ్చుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇట్లా స్థల ఎంపికలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ అనుకో, అక్కడ సౌకర్యాలు లేకపోయినా కానీ మేము చెప్పిన మా ఏరియాలో పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉంటుంది. అదే ప్రైవేట్ రంగ సంస్థలు అయితే అట్లా ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడైతే అనుకూలమైన పరిస్థితులు ఉన్న పరిశ్రమకి అక్కడే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రైవేటు రంగం వల్ల ఏమైందంటే ప్రభుత్వ జోక్యం తగ్గించబడింది. ఈ యంత్రాల కొనుగోలులో కానీ, ఉత్పాదకాల కొనుగోలులో కానీ, ముడి పదార్థాల కొనుగోలు కానీ, పరిశ్రమ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానివ్వండి, తమ పరిశ్రమను ఏర్పాటు చేసుకునే స్థల ఎంపికలో కానీ స్వయం ప్రతిపత్తి లభించింది. దీనివల్ల ఏమైంది, ఆ యొక్క సంస్థ యొక్క సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. సామర్థ్యం పెరిగిందంటే లాభాలు పెరుగుతాయి. సో కాబట్టి ఇట్లా అనవసరమైన ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించింది ప్రైవేటీకరణ. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగి ఆ సంస్థకి లాభాలు వచ్చేలాగా చేసింది. అదేవిధంగా అవినీతిని కూడా సమర్థవంతంగా తగ్గించింది. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో దాదాపు అవినీతి ఉండదు. ఇంకా అదే కానీ ప్రభుత్వ సంస్థలు ఎవరికి సంబంధం లేదు, నా సంస్థ కాదు నా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బాధ్యతారహితంగా ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవడో ఉండడు, ప్రభుత్వమే అధికారంగా ఉంటుంది. ఆ ప్రభుత్వం కింద చేసే ఉద్యోగులు చాలా రకాల కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, ఒక పెట్టుబడి పెడితే వాడికి బాధ్యత కలుగుతాడు. కాబట్టి వాడు చాలా జాగ్రత్తగా గమనిస్తారు ప్రతి విషయాన్ని. కాబట్టి అవినీతి అనేది ఇక్కడ దాదాపు తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి అవినీతి తగ్గిందంటే ఉత్పాదకత మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవడైతే పని చేయలేదు కొన్ని తీసి పడేస్తారు అవసరం అయితే, అలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇట్లా ప్రైవేట్ రంగం అనేది అనవసరమైన ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి ఆ ఆర్థిక వ్యవస్థలో మరి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచి వాళ్ళ లాభాలు పెంచి మళ్ళీ ఇతర పరిశ్రమలు ఏర్పాటు